శుభోదయం. నా పేరు హరికుమార్, సంస్కృత అధ్యాపకుడిని. ఈరోజు మనము 9వ తరగతి సంస్కృత పాఠ్య పుస్తకంలోని 2వ పాఠాన్ని చెప్పుకుందాము. మృద్వినాయకః. మృద్వినాయకః మృద్వినాయకః విడదీసుకున్నామంటే మృత్ ప్లస్ వినాయక. మృత్ అంటే మట్టి అని అర్థం. వినాయకుడు అంటే మీకు తెలుసు, వినాయకుడు. మృత్ వినాయక అంటే మట్టి వినాయకుడు అని అర్థం. పాఠంలోకి వెళ్దాము. వినాయక చతుర్థ్యాయాః విశేషతాః అధికృత్య ఏకస్యాం దూరదర్శిన్యాం వ్యాఖ్యాత్రి శాస్త్రజ్ఞయోర్మధ్యే ప్రచలిత చర్చ. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఒక దూరదర్శన్ ఛానల్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక శాస్త్రజ్ఞుడు, వ్యాఖ్యాత్రి. వ్యాఖ్యాత్రి అంటే యాంకర్. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చే ప్రస్తుత పాఠ్యభాగ సారాంశము. వ్యాఖ్యాత్రి వ్యాఖ్యాత్రి అంటే యాంకర్. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణే ప్రస్తుత పాఠ్యభాగము మృద్వినాయక. ఈ పాఠ్యభాగం మొత్తం కూడా సంభాషణలతో కూడుకున్నది. సో ఈ పాఠం అంతా కూడా సంభాషణాత్మక పాఠం. మొట్టమొదటిగా వ్యాఖ్యాత్రి మాట్లాడుతూ ఉన్నది. వ్యాఖ్యాత్రి: సంప్రతి అస్మాకం దూరదర్శన ప్రసార కేంద్రే ఆచార్యః శివరామ మహోదయః సముపస్థితః. ఇప్పుడు మన దూరదర్శన్ కేంద్రంలో ఆచార్య శివరామ మహోదయ గారు కూర్చొని ఉన్నారు. ఆచార్య అంటే ప్రొఫెసర్ అని అర్థం. ఆచార్య అంటే ప్రొఫెసర్ అని అర్థం. అసౌ తిరుపతి క్షేత్రస్థాయాం సంస్కృత కళాశాలాయాం విజ్ఞానం సంస్కృతం ఇత్యస్య విభాగస్య అధ్యక్షః అస్తి. అసౌ అసౌ అంటే వీరు. ఎవరు? శివరామ మహోదయ గారు. తిరుపతి క్షేత్రస్థాయాం సంస్కృత కళాశాలాయాం విజ్ఞానం సంస్కృతం ఇత్యస్య విభాగస్య అధ్యక్షః అస్తి. ఇతను తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి సంస్కృత కళాశాలలో విజ్ఞానం సంస్కృతం అనేటువంటి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. విజ్ఞానం అంటే సైన్స్ అని అర్థం. సైన్స్ మరియు సంస్కృతం ఈ రెండు విభాగాలు కలిపినటువంటి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. అధ్యక్ష అస్తి. అస్తి అంటే ఉన్నారు అని. అస్తి సహ సంతే. సంప్రతి అయం మహోదయః గణేశ చతుర్థ్యాయాః వైజ్ఞానికతా ఇత్యస్మిన్ విషయే అమూల్యాంశాన్ వక్తుం ఉపస్థితః అస్తి. ఇంతకీ ఈయన ఈ దూరదర్శన్ కేంద్రానికి ఎందుకు వచ్చారు? ఈరోజు గణేశ చతుర్థి యొక్క వైజ్ఞానికత అనేటువంటి విషయాన్ని గురించి, అమూల్యమైనటువంటి విషయాలను తెలియపరచడానికి ఈరోజు దూరదర్శన్ కేంద్రానికి వచ్చి ఉన్నారు. గణేశ చతుర్థికి, వినాయక చవితికి వైజ్ఞానికత, వినాయక చవితికి సైన్స్కి మధ్య ఉన్నటువంటి అంశాలను గురించి, సంబంధాలను గురించి తెలియపరచడానికి ఈరోజు దూరదర్శన్ కేంద్రానికి ఈయన వచ్చి ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నది. స్వాగతం, నమస్తే మహోదయ. సో అతనిని స్వాగతిస్తూ ఉన్నది. స్వాగతం, నమస్తే మహోదయ. నమో నమః. ప్రథమం సర్వేభ్యః వినాయక చతుర్థి శుభాకాంక్షాః. సో ఆచార్య గారు మాట్లాడుతూ ఉన్నారు, శివరామ మహోదయ గారు. నమో నమః. నమో నమః అంటే అందరికీ కూడా నమస్కారాలు. ప్రథమం సర్వేభ్యః వినాయక చతుర్థి శుభాకాంక్షాః. మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి
అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. తర్వాత వ్యాఖ్యాత్రి మాట్లాడుతూ ఉన్నది. భారతదేశే జనాః గణేశస్య జన్మదినం ఉత్సవత్వేన కథా ఆరభ్య ఆచరంతః సంతి. భారతదేశే అంటే భారతదేశంలో జనాః అంటే ప్రజలు. భారతదేశే జనాః గణేశస్య జన్మదినం అంటే వినాయకుడి యొక్క పుట్టినరోజుని కథా ఆరభ్య, కథ అంటే ఎప్పటి నుండి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవంగా ఆచరంతః సంతి జరుపుకుంటూ ఉన్నారు. సంతి అంటే ఉన్నారు, అస్తి స్తః సంతి. ఎప్పటి నుండి ఈ వినాయక చవితిని ఒక ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు అని ప్రశ్నించింది. దానికి ఆచార్యుడు జనాః వైదిక కాలాదారభ్య గణేశ జన్మదినం ఉత్సవత్వేన ఆచరంతః సంతి. వైదిక కాలము నుండి ఈ వినాయకుడి యొక్క జన్మదినాన్ని ప్రజలందరూ కూడా ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. వ్యాఖ్యాత్రి వీధీషు సామూహికతయా అస్య ఉత్సవస్య ఆచరణం కదా ఆరభ్య ప్రచలతే. ఆచార్య గారు బాగానే ఉన్నది. ఈ వైదిక కాలం నుండి ఈ యొక్క వినాయక చవితి జన్మదినాన్ని మనం పండుగగా జరుపుకుంటూ ఉన్నాము. మరి వీధీషు అంటే వీధుల్లో సామూహికత అంటే అందరూ కలిసి, ప్రజలందరూ కూడా కలిసి అస్య ఉత్సవస్య ఆచరణం కదా ఆరభ్య ప్రచలతే. ఈ యొక్క ఉత్సవాన్ని ఒక ఉత్సవంగా వీధుల్లో ఎప్పటి నుండి ప్రజలందరూ కూడా కలిసి జరుపుకుంటూ ఉన్నారు అని ప్రశ్నించింది. దానికి శివరామ మహోదయ గారు చెప్తూ ఉన్నారు, స్వాతంత్రానికి పూర్వము జనేషు ఏకతా సంపాదనార్థం, ప్రజలలో ఏకతా సంపాదనార్థం అంటే ఐక్యమత్యాన్ని సంపాదించడం కోసం, ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావటానికి ఈ బాలగంగాధర తిలక్ మహోదయేన సామూహిక ఉత్సవ ఆచరణం ఆరబ్ధవాన్ అస్తి. బాలగంగాధర తిలక్ గారు ఈ 1893వ సంవత్సరంలో ఈ వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా జరపడం ఆరంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో ఐక్యమత్యాన్ని సంపాదించడం కోసం, తద్వారా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో తిలక్ మహోదయ గారు ఈ వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా ప్రారంభించారు. వ్యాఖ్యాత్రి అర్థ తిలక్ మహోదయ ఏవ ఏతేషాం ఉత్సవానాం ఆచరణస్య స్ఫూర్తి ప్రదాత ఖలు. అంటే ఈ ఉత్సవాల యొక్క ప్రారంభానికి స్ఫూర్తి ప్రదాత తిలక్ మహోదయ గారన్నమాట అని అడుగుతూ ఉన్నది. దానికి ఆచార్య గారు మాట్లాడుతూ ఉన్నారు, సత్యం అంటే అవును, నిజమే. తస్య స్ఫూర్త్యా ఏవ ఇదానీమపి సామూహిక ఉత్సవ ఆచరణం నిర్విఘ్నతయా ప్రచలతే. ఆయన యొక్క స్ఫూర్తి ద్వారానే ఈ రోజుకి కూడా మనమందరము కూడా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి ప్రాంతంలోనూ మనమందరము కూడా నిర్విఘ్నంగా ఆ రోజు ప్రారంభించినటువంటి వినాయక చవితి ఉత్సవాలు ఈ రోజుకి కూడా ఆయన యొక్క స్ఫూర్తితోనే మనమందరము కూడా ఇప్పటికే జరుపుకుంటూ ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉన్నాడు. వ్యాఖ్యాత గణేశోత్సవ ఆచరణే వైజ్ఞానికత అస్తి ఇది వదంతి కిమిదం సత్యం. గణేశ ఉత్సవ ఆచరణ, ఈ గణేశ ఉత్సవ ఆచరణలో అంటే దాని అర్థము ఈ వినాయక చవితి పండగకు వైజ్ఞానికత అంటే సైన్స్, వినాయక చవితికి సైన్స్ కి మధ్య సంబంధం ఉన్నది అని చెప్తారు. కిమిదం సత్యం, ఇది నిజమేనా అని అడుగుతూ ఉన్నారు. దానికి ఆచార్య గారు చెప్తూ ఉన్నారు, ఆమ్ అంటే అవును. అస్మాకం భారతీయ ఉత్సవేషు సర్వేషు వైజ్ఞానికత అస్యేవా. వినాయక చవితి పండుగలోనే కాదు వైజ్ఞానికత, భారతీయులు జరుపుకునేటువంటి ప్రతి ఒక్క పండుగలో కూడా వైజ్ఞానికత ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అస్యేవా
విశిష్య గణేశోత్సవే, విశిష్టంగా. కాకపోతే ఈ వినాయక చవితి పండుగకు సైన్స్కు ఎక్కువ సంబంధం ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నాడు వ్యాఖ్యాత్రి. గణేశోత్సవాచరణే వైజ్ఞానికత, వినాయక చవితి పండుగను జరుపుకోవటంలో సైన్స్కు ఎటువంటి సంబంధం ఉన్నది అని చెప్పి అడుగుతూ ఉన్నది ఆచార్య. ఉత్సవే అస్మిన్ గణేశ ప్రతిమ ప్రీతికారాన్ని ఏకవింశతి విధాని పత్రాన్ని పూజనాయ ఆనయంతే. ఈ యొక్క పండగ రోజు ఉత్సవే అస్మిన్, ఈ యొక్క ఉత్సవం రోజున గణేశ ప్రీతికారాన్ని, ప్రీతి అంటే ప్రియం, వినాయకుడికి అత్యంత ప్రియకరమైనటువంటి ఇష్టమైనటువంటి ఏకవింశతి విధాని పత్రాన్ని, ఏకవింశతి, ఏకవింశతి అంటే 21 అని అర్థం. 21 రకాలైనటువంటి ఆకులను పూజనాయ ఆనయంతి, పూజ కొరకు తీసుకొని వస్తారు. ఈ వినాయక చవితి పండుగ రోజు వినాయకుడికి అత్యంత ప్రియకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి 21 రకాలైనటువంటి ఆకులను ప్రజలందరూ కూడా అడవులకు కావచ్చు, పొలాలకు కావచ్చు వెళ్ళి ఈ ఆకులనంతా కూడా సేకరించి పూజ కోసం తీసుకొని వస్తారు. తాని పత్రాన్ని వృక్షేభ్య సంపాదయంతే. తాని పత్రాన్ని, ఆ పత్రాలు, ఏ పత్రాలైతే ఉన్నాయో 21 రకాలైనటువంటి పత్రాలు, వాటిని ఎక్కడి నుండి తీసుకొని వస్తారు? వృక్షేభ్య సంపాదయంతే, వృక్షముల నుండి సంపాదిస్తారు. ఆయుర్వేదానుసారం తేషాం ప్రభావ మహాన్ అస్తి. ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి ఈ 21 రకాలైనటువంటి ఆకులకు కూడా విశేషమైనటువంటి గుణాలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు వ్యాఖ్యాత్రి. ఏకవింశతి పత్రై పూజనేన కిం ప్రయోజనం సిద్ధ్యంతి. అయ్యా ఆచార్య గారు, ఈ 21 రకాలైనటువంటి ఆకులతో వినాయకుడిని పూజించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది అని ప్రశ్నించింది. దానికి ఆచార్య గారు చెప్తూ ఉన్నారు, పత్రాణం ఆనయన సమయే పూజా సమయే చ స్పర్శనం ఆగ్రణం చ భవతి. మనం ఈ 21 రకాలైనటువంటి ఆకులను ఎక్కడి నుండి తీసుకొని వస్తామని చెప్తూ ఉన్నాము? వృక్షాల నుండి తీసుకొని వస్తాం. ఆ వృక్షాల నుండి తీసుకొని వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? ఆ వృక్షాల నుండి కోసేటప్పుడు మన చేతికి వృక్షానికి మధ్య స్పర్శ అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా వాటిని కోసేటప్పుడు వాటి వాసనను కూడా మనము పీల్చడం జరుగుతుంది. తర్వాత పూజ చేసేటప్పుడు కూడా ఆ ఆకులను స్పృశించే మనము వినాయకుడికి పూజ చేస్తాం. అప్పుడు కూడా మనకు ఆకులకు మధ్య సంబంధం ఏర్పడుతూ ఉన్నది. జలే తేషాం నిమజ్జనేన జలమపి శుద్ధం భవతి. అంతేకాకుండా ఈ వినాయక చవితి పండగ అయిపోయిన తర్వాత 3వ రోజు కావచ్చు, 5వ రోజు కావచ్చు, 7వ రోజు కావచ్చు, 9వ రోజు కావచ్చు, ఈ వినాయకుడిని తీసుకొని వెళ్ళి మనము నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాము. వినాయకుడిని మాత్రమే కాకుండా వినాయకుడిని పూజించినటువంటి 21 రకాల ఆకులను కూడా తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాము. దాంతో ఈ ఆకులకు ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణముల ద్వారా నీరు కూడా పరిశుభ్రమవుతూ ఉన్నది. యతః తాని దివ్య ఔషధ రూపాన్ని. ఎందుకు నీరు శుద్ధమవుతూ ఉన్నది? ఈ ఆకులకు విశేషమైనటువంటి గుణం ఉన్నది కాబట్టి నీరు కూడా పరిశుభ్రమవుతూ ఉన్నది. కాబట్టి ఈ 21 రకాలైనటువంటి ఆకులకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఔషధ గుణాల ద్వారా, వాటిని తాకడం ద్వారా, స్పృశించడం ద్వారా, వాటి వాసనను పీల్చడం ద్వారా మానవులకు మంచి జరుగుతూ ఉన్నది. తర్వాత వినాయకుడితో పాటు ఈ ఆకులను కూడా నీళ్లలో నిమజ్జనం చేయడం ద్వారా నీరు కూడా పరిశుభ్రమవుతూ ఉన్నది. వ్యాఖ్యాత్రి ఉత్తమం కింటు గణేశ ప్రతిమానాం నిమజ్జనేన తదేవ జలం కలుషితం భవతి ఖలు. ముందు వాక్యంలో మనకు ఆచార్య గారు శివరామ మహోదయ గారు ఏం చెప్పారు? వినాయకుడితో పాటు 21 రకాలైనటువంటి ఆకులతో వినాయకుడిని నిమజ్జనం చేయడం ద్వారా నీరు పరిశుభ్రమవుతూ ఉన్నదని చెప్పాడు. ఇప్పుడు వ్యాఖ్యాత్రి ఏమడుగుతూ ఉన్నది? గణేశ ప్రతిమానాం నిమజ్జనేన తదేవ జలం కలుషితం భవతి ఖలు. గణేశ ప్రతిమ,
ప్రతిమ అంటే విగ్రహం అని అర్థం. వినాయకుడి యొక్క విగ్రహాన్ని నీళ్ళల్లో నిమజ్జనం చేయటం వలన నీరు కలుషితం అవుతుంది కదా అని ఆచార్య గారిని ప్రశ్నిస్తూ ఉన్నది వ్యాఖ్యాత్రి. దానికి ఆచార్య గారు సమాధానం చెప్తూ ఉన్నారు, సత్యం. సత్యం అంటే అవును, నిజమే. కేవలం రసాయన వర్ణమయ ప్రతిమానాం నిర్యాసమృద్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిర్మితానాం ప్రతిమానాం నిమజ్జనేన జలం ప్రదూషితం భవతే. ఆచార్య గారు ఏం చెప్తూ ఉన్నారు, రసాయన వర్ణమయ ప్రతిమానం అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను నిమజ్జనం చేయటం ద్వారా, నీళ్లలో నిమజ్జనం చేయటం ద్వారా నీరు కలుషితము అవుతుంది. తాదృశాః వర్ణ ప్రతిమాః న క్రేతవ్యాః. అటువంటి రంగులతో, రసాయన వర్ణాలతో, రసాయన రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను న క్రేతవ్యాః, కొనకూడదు. మృత్తికయా నిర్మితాః గణేశ ప్రతిమాః ఏవ క్రేతవ్యాః. మృత్తికయ, మృత్తిక అంటే మొదట చెప్పుకున్నాం మనం, మట్టి. మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలను మాత్రమే కొనుక్కోవాలి, పూజకు ఉపయోగించాలి అని చెప్పి ఆచార్య గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను మీరు వాడకూడదు. మీరు వాడకుండా ఉండడమే కాకుండా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని, అదేవిధంగా మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, అందరినీ కూడా మట్టి వినాయకుడిని పూజించమని చెప్పి మీరు ప్రోత్సహించాలి. ఆ రసాయన వినాయకుడిని, రసాయనాలతో తయారు చేసినటువంటి వినాయకుడిని ఉపయోగించడం వలన కలిగేటువంటి నష్టాలను కూడా మీరు వాళ్ళకి వివరించాలి. భవతు రసాయన వర్ణయుక్తాః ప్రతిమాః కథం హానిం కుర్వంతి ఇతి వివృణోతు మహోదయ. ఆచార్య గారు ఈ రసాయనాలతో, రసాయనాలంటే కెమికల్స్ తో ఈ రంగులను ఉపయోగించి తయారు చేసినటువంటి ప్రతిమలు ఎటువంటి హానిని కలిగిస్తాయో వివరించండి అని చెప్పి అడుగుతూ ఉన్నది వ్యాఖ్యాత్రి. దానికి ఆచార్య గారు చెప్తూ ఉన్నారు, రసాయన వర్ణాః నామ వివిధ రసాయనైః వినిర్మితాః వర్ణాః తేషాం కారణేన వివిధాః చర్మరోగాః నేత్రదోషాః హృద్రోగాశ్చ సంభవంతీతి బహుదా నిరూపితమస్తి. అమ్మా, రసాయన వర్ణాలంటే ఆచార్య గారు చెప్తూ ఉన్నారు, రసాయన వర్ణాలంటే వివిధ రసాయనైః వినిర్మితాః, అనేక రకాలైనటువంటి కెమికల్స్ ను కలిపితేనే ఒక వర్ణం అనేటువంటిది, ఒక రంగు అనేటువంటిది ఏర్పడుతుంది. తేషాం కారణేన, కాబట్టి ఆ కెమికల్స్ తో తయారు చేసినటువంటి రంగులతో తయారు చేసిన వినాయకుడిని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తే జలానికి హాని కలుగుతుంది, పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. అంతేకాకుండా ఆ నీటిని ఉపయోగించడం ద్వారా అనేక రకములైనటువంటి చర్మ రోగాలు, కంటి దోషాలు, గుండెకు సంబంధించినటువంటి రోగాలు కూడా వస్తూ ఉన్నాయని చెప్పి డాక్టర్లు అనేక విధములుగా నిరూపించడం జరిగింది. ఎప్పుడైతే మనము ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి వినాయకుడిని నీళ్లలో నిమజ్జనం చేస్తూ ఉన్నామో ఆ నీరు కూడా కలుషితమవుతూ ఉన్నది. ఆ నీటిని మనము వ్యవసాయం కొరకు ఉపయోగిస్తాము, ఇంటి అవసరాల కొరకు ఉపయోగిస్తాము. అంతేకాకుండా జంతువుల నీటిని తాగవచ్చు, మనం కూడా తాగడానికి కావచ్చు, ఇతరత్ర అవసరాల కొరకు ఆ నీటిని ఉపయోగిస్తాము. అలా కలుషితమైనటువంటి నీటిని ఉపయోగించడం ద్వారా చర్మ రోగాలు, కంటికి సంబంధించినటువంటి రోగాలు, గుండెకు సంబంధించినటువంటి రోగాలు కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి శాస్త్రజ్ఞులు నిరూపించడం జరిగింది. కాబట్టి మనం అందరూ కూడా ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి వినాయకులను పూర్తిగా నిషేధించి మట్టితో తయారు చేసినటువంటి వినాయకులనే ఉపయోగించాలి.
వ్యాఖ్యాత్రి తర్హి మృత్వినాయకే కే గుణాః సంతి, బాగానే ఉన్నది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి వినాయకుడి ద్వారా పర్యావరణానికి కావచ్చు అనేక రకాలైనటువంటి రోగాలు కూడా వస్తూ ఉన్నాయని చెప్పి మీరు ఇంతకుముందు చెప్పారు. మరి మట్టి వినాయకుడిని ఉపయోగించడం వలన కలిగేటువంటి లాభాలు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నది. దానికి ఆచార్య గారు చెప్తూ ఉన్నాడు, హరిద్రయా సింధూరేణ చందనేన ఏకవింశతి పత్రైశ్చ అలంకృతః పూజితశ్చ మృద్వినాయకః జలం ఔషధమయం కరోతి. హరిద్ర, హరిద్ర అంటే పసుపు అని అర్థం. సింధూరం, సింధూరం అంటే సింధూరం కుంకుమ. చందనం, గంధం. సో హరిద్రయా సింధూరేణ చందనేన ఏకవింశతి పత్రైశ్చ అలంకృతః పూజితశ్చ మృద్వినాయకః జలం ఔషధమయం కరోతి. కరోతి కురుతః కుర్వంతి, కరోతి కురుతః కుర్వంతి. కరోతి అంటే చేస్తుంది. సో మనము ఈ యొక్క మట్టి వినాయకుడితో పాటు ఈ 21 రకాలైనటువంటి ఆకులను వాటితో పాటు మనం వినాయకుడిని ఆ పండుగ రోజు పూజించడానికి హరిద్ర పసుపు వాడతాం, అదేవిధంగా సింధూరం కుంకుమ వాడతాం, చందనం, చందనం అంటే గంధం, గంధం కూడా వాడతాం. వీటన్నిటిని కూడా కలిపి మనం నిమజ్జనం చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ 21 రకాలైనటువంటి ఆకులు, అదేవిధంగా పూజకు ఉపయోగించేటువంటి పసుపు, సింధూరము, గంధము, వీటన్నిటిని కూడా కలిపి వినాయక చవితి పండుగ అయిపోయిన తర్వాత వినాయకుడిని మనం నీళ్ళల్లో నిమజ్జనం చేస్తూ ఉన్నాము. ఆ నిమజ్జనం చేసినప్పుడు వీటికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఔషధ గుణాల ద్వారా నీరు ఔషధమయం అవుతూ ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా పరిసరాం శుద్ధాం చ కరోతి, ఇవి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుతాయి, కలుషితము చేయవు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. వ్యాఖ్యాత్రి అంతతో గత్వా. సో ప్రోగ్రాం చివరికి వస్తూ ఉన్నారు. అంతతో గత్వా వయం సర్వే మృద్వినాయకః ఏవ శ్రేష్టః సర్వత్ర సర్వైరపి సయేవ స్థాపనీయః పూజనీయశ్చ భవతి ఇతి జ్ఞాతవంతః. వ్యాఖ్యాత్రి ఏం చెప్తున్నదంటే, చివరిగా ఈ కార్యక్రమం ద్వారా శివరామ మహోదయ గారి యొక్క మాటలను అనుసరించి మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుడినే స్థాపించాలి, మట్టి వినాయకుడినే పూజించాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నది. ఏవం అస్మాకం ప్రసార కేంద్రమాగత్య గణేశ చతుర్థి వైజ్ఞానికత ఇత్యస్మిన్ కార్యక్రమే స్వస్య అమూల్య సమయం ప్రదాయ పరిశోధితాన్ శాస్త్రీయ విషయాన్ చ ఉక్తవతే ఆచార్య శివరామ మహోదయాయ హార్దిక ధన్యవాదాః. గణేశ చతుర్థి పర్వదిన శుభాకాంక్షాయాశ్చ. చివరిగా ఏం చెప్తున్నదంటే, ఈ విధంగా ఈరోజు మన దూరదర్శన్ ప్రసార కేంద్రానికి వచ్చినటువంటి శివరామ మహోదయ గారికి శుభాకాంక్షలను తెలియపరుస్తూ, వినాయక చవితి పండుగకు వైజ్ఞానికతకు మధ్య ఉన్నటువంటి గొప్ప విషయాలను మనకు తెలియపరిచినటువంటి శివరామ మహోదయ గారికి ధన్యవాదాలను తెలియపరిచింది వ్యాఖ్యాత్రి. ఆచార్య గారు ధన్యవాదాః. ఆచార్య గారు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నారు. అంతే సర్వేభ్యో అపి లఘు విజ్ఞాపనం ఏకం అస్తి. సర్వేభ్యో అపి లఘు విజ్ఞాపనం ఏకం అస్తి. లఘు అంటే చిన్న. ఆచార్య గారు ఏమంటున్నారంటే, చివరిగా మీ అందరికీ కూడా, సర్వేభ్యోపి అంటే అందరికీ కూడా నాదొక చిన్న విన్నపము, రిక్వెస్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఏంటది? కాంశ్చన స్వచ్ఛంద సంస్థాః మృద్వినాయకమేవ సమర్థయంతి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంటే ఈ ఎటువంటి ఉపకారాన్ని అపేక్షించకుండా పనిచేసేటువంటి సంస్థలు. సో అటువంటి సంస్థలు కూడా ఏం చేస్తూ ఉన్నాయి? మట్టి వినాయకుడిని సమర్థిస్తూ ఉన్నాయి.
తస్య ప్రచారం చ కుర్వంతే. అంతేకాకుండా మట్టి వినాయకుడినే వాడమని చెప్పి ప్రచారం కూడా చేస్తూ ఉన్నాయి. సర్వకారః అపి ప్రచారం కుర్వన్నస్తి. సర్వకార అంటే గవర్నమెంట్ అని అర్థం. సర్వకార అంటే గవర్నమెంట్ అని అర్థం. ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉన్నది? మట్టి వినాయకుడినే పూజించాలి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నది. అతః అందువలన ప్రసార కేంద్రాన్ని వార్తాపత్రికాశ్చ మృద్వినాయక పూజన విషయ ప్రచారం కుర్వంతు ఇది ప్రార్థయే. సో ఆయన యొక్క విన్నపం ఏమిటంటే, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ప్రసార కేంద్రాలు, అదేవిధంగా ప్రింట్ మీడియా, వార్తాపత్రికలు కూడా మృద్వినాయకుడిని పూజించాలి అని ప్రచారం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పి వ్యాఖ్యాతలతో ఆయన విన్నపించడం జరిగింది. చివరిగా ఆయన ఒక చిన్న వినాయకుడిని గురించి ఒక చిన్న 2 కోట్స్ చెప్తూ ఉన్నాడు. చూద్దాం. ఘోషణ వాక్యాలు చెప్తూ ఉన్నాడు. మృద్వినాయకం అర్చామః పర్యావరణం రక్షామః మృద్గణేశ పూజనం ప్రాణికోటి రక్షణం. మృద్వినాయకం అర్చయామః, మృద్వినాయకుడినే పూజిద్దాము. పర్యావరణం రక్షామః, మన పర్యావరణాన్ని కాపాడుకుందాము. మృద్గణేశ పూజనం, మట్టి వినాయకుడిని పూజించడం. ప్రాణికోటి రక్షణం, ప్రాణికోటిని రక్షించిన వాళ్ళము అవుతాం. ఎప్పుడు? మట్టి వినాయకుడిని పూజించినప్పుడు. ద్వావపి మిలిత్వ, ద్వావపి అంటే ఇద్దరు కలిసి. ఎవరు ఇక్కడ ఇద్దరు? వ్యాఖ్యాత్రి, శివరామ మహోదయ్ గారు. వీళ్ళిద్దరూ కూడా కలిసి చివరిగా జయ గణేశ జయ గణేశ సర్వేభ్యో అపి గణేశ చతుర్థి శుభాశయాః, అందరికీ కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి చెప్పడం జరిగింది.